హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం ఎంతో ఈజీగా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సగ్గుబియ్యం ఊతప్పాలు అయితే చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి సగ్గుబియ్యాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం, రోజువారీ ఫుడ్లో యాడ్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా సగ్గుబియ్యం అయితే 1 కప్పు వరకు తీసుకొని 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా నానపెట్టుకోవాలండి. 3 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే దోసల పిండి అయితే గ్రైండ్ చేసి ఉంచుకున్నానండి. 1 కప్ సగ్గుబియ్యానికి 2 కప్స్ వరకు రుబ్బునైతే యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి ఊతప్పాలు. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వరకు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్రను, మీకు ఇష్టం ఉన్నట్లయితే చిన్న అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచివండి. దోసల పిండితో ఎప్పుడు దోసలే కాకుండా అప్పుడప్పుడు ఇలా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని ఈ సమ్మర్లో ఊతప్పాలు లేదా గుంట పొంగడాలైనా వేసుకొని తిన్నట్లయితే ఒంటికి చలవైతే బాగా చేస్తాయండి. అలానే టిఫిన్కి సరిపడా దోసల పిండి లేనప్పుడు కూడా సగ్గుబియ్యాన్ని ఇలా యాడ్ చేసుకుని ఊతప్పాలు వేసుకున్నా కూడా అందరికీ అడ్జస్ట్ అవుతుందండి టిఫిన్. మనం టిఫిన్ వేసుకోగా మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లోనైతే ఉంచుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చండి. ఊతప్పాల కోసం స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టుకోవాలండి. నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు, లేదంటే పల్చగానే వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పల్చగా వేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని మూత అయితే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఒకవైపు ఫ్రై అయితే చేసుకోవాలండి. మరోవైపు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా 1 మినిట్ అయితే ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ సగ్గుబియ్యం ఊతప్ప అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లోనే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. మిగతా పిండిని కూడా ఇలా ఊతప్పల్లా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా సగ్గుబియ్యం ఊతప్పాలు అయితే రెడీ అయిపోయావండి. మీకు ఇష్టమైన చట్నీతో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. బయటని క్రిస్పీగా లోన స్పాంజీ లాగైతే ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.